కలకత్తా డాక్టర్ కేసులో వైద్యురాలి హత్య ఘటనలో ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మొన్న తీశారులేండి, కాబట్టి మాజీ ప్రిన్సిపాల్ కింద లెక్క. కానీ ఓవరాల్గా ఈడే ప్రిన్సిపాల్ మొన్నటి వరకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. కేసుని విచారిస్తున్నటువంటి సిబిఐ అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఆగస్టు 9వ తేదీన వైద్యురాలి శరీరం సెమినార్ హాల్లో పడి ఉంది. ఈ ఘటన తర్వాత 2 రోజులకి ప్రిన్సిపాల్ ఘోష్ రాజీనామా చేయడం, ఇప్పటికే పలుసార్లు ఆయన సిబిఐ అధికారులు విచారణకు హాజరయ్యారు. అయితే సందీప్ ఘోష్ను మరోసారి విచారణ చేయాలనుకుంటున్నామని, తమ ప్రశ్నలకి ఆయన ఇచ్చిన సమాధానంలో తేడా కనిపిస్తుందని, అందుకే మరోసారి ఘోష్ని పరిశీలించాలనుకుంటున్నామని, పరీక్షించాలనుకుంటున్నామని, అందులో భాగంగా ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలనుకుంటున్నట్టుగా ఓ సిబిఐ అధికారి చెప్పారు. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే మన భాషలో లై డిటెక్టర్ అనమాట. నిజం చెప్తున్నాడా లేదా అని చేసేటువంటి టెస్ట్. పీజీ విద్యార్థి డెడ్ బాడీని చూసేందుకు పేరెంట్స్ని ఎందుకు 3 గంటల పాటు వెయిటింగ్ చేయించకుండా అనే అంశం మీద సిబిఐ అధికారులు ఆరాధిస్తున్నారు. అలాగే ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వెనక బడా నేతలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ అనే వ్యక్తికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు స్థానిక కోర్టు నుంచి సిబిఐ అధికారులు ఇప్పటికే పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఈ కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించి, అతని అవినీతి గురించి ఇంకా రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. చివరికి అనాథ శవాల్ని కూడా సందీప్ ఘోష్ విక్రయించేవాడని, బంగ్లాదేశ్కి అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని మాజీ ఉద్యోగి బయటపెట్టారు. వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది. గత ఏడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తర్ అలీ పలు విషయాల మీద ఉన్నతాధికారులు గతంలోనే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఆరోపణల మీద ఏర్పాటైన సిట్ ఇటీవల అఖ్తర్ని విచారణకు పిలిచింది. ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. 2023 జూలై 14న ఆలీ రాసిన లేఖ ప్రకారం ఆసుపత్రి ఆస్తుల్ని కాలేజీ కౌన్సిల్ లేదా ఒక భవన అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకి ఇచ్చేవాడు. ఇక వైద్యశాల అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాల ఎంపికలో బంధుప్రీతి చూపించాడు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కొమ్మక్కే అనర్హులకు అందించాడు. ఇక సరఫరాదారుల నుంచి 20% కమిషన్ పుచ్చుకునేవాడని ఘోష్ మీద అలీ ఆరోపణలు చేశారు. దీంతోపాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. అనాథ శవాలు, వినియోగించిన సిరంజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటి ఆసుపత్రులతో ప్రతి 2 రోజులు 500 నుంచి 600 కిలోలు పోగయ్యేవి. వాటిని 2 బంగ్లాదేశీ వాసుల సాయంతో ఘోష్ రీసైక్లింగ్ చేసేవాడు. వీటి మీద అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఆయన మీద వేసిన ఎంక్వైరీ కమిటీలో తాను కూడా సభ్యుడినని, అతను జోషిగా తేలినా ఎవరూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు. ఇక సందీప్ ఘోష్ తరచూ భార్య మీద అమానవీయంగా దాడికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆమె సిజేరియన్ చేయించుకుని బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజుల తర్వాత ఘోష్ తీవ్రంగా ఆమె మీద దాడి చేసినట్లు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. ఈ ఘటనలో ఆమెకి కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావమైనట్టు పేర్కొన్నారు. తొలుత అది వారి కుటుంబ విషయమని పట్టించుకొని స్థానికులు ఆమె పరిస్థితి చూసి జోక్యం చేసుకున్నారు. వీధి మొత్తం ఏకమై ఆందోళనకు దిగినట్టు స్థానికులు చెప్పారు. చుట్టుపక్కల వారితో కూడా అతను సక్రమంగా ప్రవర్తించేవాడు కాదనే పేరు ఉంది. ఇలాంటి వాడి విషయంలో న్యూస్లన్నీ వైరల్ అవుతున్నాయి.